2019లో మీరు వైసీపీ ఎంపీగా ఎన్నికారు. అప్పుడు స్టార్టింగ్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి సమీపంగా అప్పుడు ఆయన నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇద్దరికి తేడా ఎట్లా ఉంది? వ్యాపార శైలి కానీ, మీతో మాట్లాడే విధానం కానీ? అంటే నాతో మాట్లాడే విధానం పెద్ద క్రైటీరియా కాదు, కానీ ఆ వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదు. అది సెల్ఫ్ సెంట్రిక్ ఆ వ్యవహారం అంతా. ఇక్కడ వ్యవహారం అంతా పబ్లిక్ సెంట్రిక్. సో అనే చెప్పుకోవాలి, అసలు సంబంధం లేదు. అక్కడంతా ఆ గోల వేరు, ఈ గోల వేరు అనమాట. ఇది పాజిటివ్ గోల. ఎంతసేపు రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, రాబోయే 20 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అని ఒక విజన్. ఇది కన్స్ట్రక్టివ్ విజన్, అది డిస్ట్రక్టివ్ విజన్. సో ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఒకటి ఇటుపోతా ఉంటే ఒకటి ఇటుపోతా ఉంటుంది. కంపేర్ చేయలేం. నేనేదో మిస్ అయ్యా. నిన్న ఢిల్లీలోనే ఉన్నా, నేను మిస్ అయ్యా, పూర్తిగా చూడాల. హ్యూమన్ కోణాన్ని, అంటే మానవీయ కోణాన్ని వాళ్ళలో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని ఆయన పదే పదే ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన బాబు గారు. అంటే గతంలో అధికారులు చాలా బయాస్డ్ గా ఉన్నారని, అలా ఉండకూడదని ఏమన్నా చెప్పారు. అంటే నేను టు బి వెరీ హానెస్ట్ ఎగ్జాక్ట్ గా ఫాలో కాల. నిన్న ఇవాళ పేపర్లో చదివా, రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్లు అంటే గతంలో ఉన్న గౌరవం అంతా పోయిందని చెప్పి మాట్లాడారు. అది మరి నిజంగా మరి విశాఖపట్నం కలెక్టర్ని, ఇంకా కొన్ని జిల్లాల గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లో మరీ తొత్తులుగా వ్యవహరించి వీళ్ళ ఐఏఎస్లు అనే విధంగా మరి కొందరు యాక్ట్ చేయటం మనం చూసాం. మరి సరే, మీరు నేను అంటే కామెంట్ చేసామంటారు. మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కామెంట్ చేశారంటే ఇంకా మనం మాట్లాడినా కూడా ఎవడో తప్పుపడతానికి లేదు. డెఫినెట్గా గతంలో కూడా మన రచ్చబండ్లో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఐఏఎస్లు మీరు ఐఏఎస్ లాగా మారకండి రా బాబు అని చెప్పి మనం మాట్లాడాం. బట్ మళ్ళీ డెఫినెట్గా ఈ మంచి పరిపాలనలో ఐఏఎస్లు కూడా వాళ్ళ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మరి వాళ్ళు కోరుకుంటే ప్రస్ఫుటంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే ఈయన కూడా కొంచెం పద్ధతి మార్చుకోవాలి. ఈయన రాజకీయ నాయకుల్ని కన్నా ఐఏఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తారు. రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. ఐఏఎస్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా. కానీ ఐఏఎస్లకి ఎంత గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేవారు, అదే గౌరవం ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. అది కూడా ఆయనే చెప్పారు. నేను గతంలో ఐఏఎస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవాడిని, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సమయం ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆ తేడా ఉండదు, రాజకీయ నాయకులకి ఎక్కువ సమయం ఇస్తాను అంటే ఎమ్మెల్యేలకి అందరికీ అని. మరి చెప్పాలి అంటే మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే వాళ్ళు క్యాబినెట్ మీటింగుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మాలాంటి ఎమ్మెల్యేలకి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం అది ఇవ్వకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మోహన్ రెడ్డిగా మారిపోయాడు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డిగా మోహన్ రెడ్డిగా అది మీరు ఇంకా చక్కగా చెప్పారు. ఆ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారుగా మరి మారిపోయారు. బాబు గారు పరిపాలనా దృష్టి కాదు, రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాలి అని అంటారా? కాదు, పరిపాలనలో భాగమే ఇది అంటున్నా నేను. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని మీరు గౌరవించినప్పుడు ఎమ్మెల్యేని ప్రజలు గౌరవించరు. సో అల్టిమేట్గా దట్ ఇంపాక్ట్ వుడ్ బి ఆన్ ది పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్.
అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వలేదని నేను చెప్పట్లా. ఎమ్మెల్యేల కన్నా ఐఏఎస్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అది సమానంగా ఉండాలంటున్నా. ఐఏఎస్ల కన్నా ఎక్కువ నేను అంటలా, వాళ్ళని తక్కువ చేయమని అంటలా, బ్యాలెన్స్ ఉండాలంటున్నా.